రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో నిన్న నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ధాన్యం కొనుగోళ్లు, తడిసిన ధాన్యం సేకరణ, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లింపు, పాఠశాలల్లో సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతుల పంట కొనుగోళ్లు, పాఠశాలల్లో సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ NDSA ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, సంక్షేమ హాస్టల్లో ₹2 కిలో బియ్యం పథకాలకు గాను రాష్ట్రంలో ఏటా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంటాయని మంత్రి పొంగులేటి తెలియజేశారు. పైగా ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఈ సన్న బియ్యాన్ని బయటి ప్రాంతాల నుంచి కొనకుండా రాష్ట్రంలోని రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున ఈ సీజన్ నుంచే బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఈసారి పండించిన పంటలో ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరించిందని, ఈ ధాన్యానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 3 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. నిజానికి దేశంలో పౌర సరఫరాల సంస్థల ద్వారా ఇంత తొందరగా ధాన్యాన్ని సేకరించిన దాఖలాలు ఎప్పుడూ లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా 3 రోజుల్లోనే డబ్బు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా 10 రోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా కొంత ధాన్యం తడిసిందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, దీనిని కూడా మద్దతు ధరకే కొనాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నందున వాటిలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం 600 కోట్లను కేటాయించిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటికే 120 కోట్లను అడ్వాన్స్ గా ఇచ్చినట్లు తెలిపారు. స్కూళ్ల పునరుద్దరణకు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల్లోనూ ప్రస్తుతానికి నీటిని నిల్వ చేయరాదని మంత్రివర్గం నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. ఈ బ్యారేజీల్లో చుక్క నీటిని కూడా నిల్వ చేయడానికి వీల్లేదంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే రైతు ప్రయోజనాల దృష్ట్యా ర్యాక్ ఫీల్డ్ డ్యాంను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసే తాత్కాలిక ఏర్పాట్లపై పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్నందున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఆమెను అభినందించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు పొంగులేటి తెలియజేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీంతో పాటు రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన పెద్దలందరినీ పిలిచి బహిరంగ సభలో సన్మానించాలని, ఇందుకు అనుమతి కోసం ఈసీకి లేఖ రాయాలని నిర్ణయించామని అన్నారు.